నమస్కారం. ఏఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రామకృష్ణ. ఈనాటి వార్త వివరాలు ఎలా ఉన్నాయి? మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని పౌర విమానయాన శాఖ మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక 7 రోడ్ల కోళ్ల వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీకాకుళం శాసనసభ్యులు కొండి శంకర్ శ్రీకాకుళంలో 7 రోడ్ల కోళ్లి మిల్లి జంక్షన్ పాత బస్టాండ్ వద్ద నియోజకవర్గంలో 12 ప్రదేశాల్లో 30,000 మట్టి గణపతి విగ్రహాలను వినాయక వ్రతకల్ప పుస్తకాలను శుక్రవారం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా ప్రజలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనమందరం సమిష్టిగా కృషి చేయాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను పూజించాలన్నారు. కృత్రిమంగా లభించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వల్ల పర్యావరణానికి హానికరమని వివరించారు. జిల్లా కలెక్టర్ స్వప్నల దినకర్ పండుగర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో జిప్సం, గంధకం, మెగ్నీషియం వంటి హానికర రసాయనాల వల్ల కాలుష్యం అవుతుందని, ఆ నీటిని మనం వినియోగించడం ద్వారా ఊపిరితిత్తులతో పాటు చర్మ, రక్త, కంటి సంబంధిత వ్యాధులు, ఇతర సమస్యలు వస్తాయన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండి శంకర్, టీడీపీ నాయకులు, స్వతంత్ర సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రజలు ఆర్టీసీని పూర్వ వైభవం దిశగా నడిపించే బాధ్యత అధికారులతో పాటు ప్రతి ఉద్యోగిపై ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే కొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ లో శ్రీకాకుళం నుంచి విజయనగరానికి నూతన బస్సు సర్వీసులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ప్రగతి రథ చక్రానికి సారథులు కింది స్థాయి ఉద్యోగులే అన్నారు. వారి అంకితభావంతో సేవలు అందించేలా చూడాల్సిన బాధ్యత అధికారులుగా మనపై ఉందన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కొత్త బస్సులు ప్రారంభించామని తెలిపారు. ఆర్టీసీని ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని, ఆర్టీసీ ఆవరణంలోని ఖాళీ స్థానాల్లో కమర్షియల్ భవనాల నిర్మాణం చేపడితే ఆర్టీసీకి ఆదాయం చేకూరుతుందని చెప్పారు. గత 5 ఏళ్లలో ప్రజలకు దూరమైన ప్రజా రవాణా సంస్థను ప్రజలకు చేరువ చేస్తూ ప్రధాన ఆదాయ వనరుగా ఆర్టీసీని తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ డిపో మేనేజర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి విద్యా విహార్లో మానవతా విలువలు విద్యార్థులకు వాటి ప్రాశస్త్యాన్ని వివరించిన తర్వాత మంచి ఆలోచనలు ఎలా చేయాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ వివరించారు. గతంలో మన దేశ నాయకులైన మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి వారు చేసిన ఆలోచనలే నేడు మనకు మార్గదర్శకాలయ్యాయని ఆయన వివరించారు. అబ్దుల్ కలాం చేసిన ఆలోచన మన దేశానికి మంచి క్షిపణి వ్యవస్థను ప్రసాదించిందని చెప్పారు. అలాగే ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పరిష్కరించే దిశగా విద్యార్థులకు మాజీ వీసీ ప్రేరణ కలిగించగా కొంతమంది విద్యార్థులు ప్లాస్టిక్ వ్యర్థాల పట్ల చెట్లు పెంచడం, పేదరిక నిర్మూలన, స్త్రీ రక్షణ, గ్రీన్ టెక్నాలజీ వంటి అంశాలపై సమస్యల పరిష్కార దిశగా వారి వారి వినూత్నమైన ఆలోచనలను సభాముఖంగా వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యచరితులను చేసింది. ప్రేరణ పొందిన విద్యార్థుల్లో 2 పేద విద్యార్థులు లజపతి రాయ్ దత్తత తీసుకుని ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి విద్యా విహార్ కరస్పాండెంట్ మల్లా రామేశ్వరరావు, ప్రిన్సిపల్
బి ప్రీతి చౌదరి, వైస్ ప్రిన్సిపల్ మురళి, గొర్రెల నాగేశ్వర, ఇతర అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామం జిల్లా ఉన్నత ప్రాథమిక పాఠశాలలో గురువారం అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయులకు వందనం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్షయ సేవా సమితి అధ్యక్షులు బొడిగి మధు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమం గ్రామంలో జరపడం ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా భవిష్యత్తులో క్రమశిక్షణతో ఉండి గురువును గౌరవించాలని, ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్, డాక్టర్ ఇలా ఇతర రంగాల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకోవాలని కోరారు. ఒక్క ఉపాధ్యాయ వృత్తి ద్వారానే విద్యార్థులు అన్ని రంగాల్లో కూడా రాణించే విధంగా శిక్షణ ఇవ్వగలరని తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను దుశాలులతో సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో మొదలవలస లక్ష్మణరావు, సేవా సమితి సభ్యులు వాళ్లపల్లి భవానీ శంకర్, పైడి గౌరీశంకర్, కిల్లి జయకృష్ణ, పైడి గణపతి తదితరులు ఉన్నారు. విజ్ఞానాలకు అధిపతి, గుణాలకు అధినేత, దైవ శక్తుల్లో ముఖ్యుడు, పనులు సజావుగా సాగాలంటే వినాయకుడిని ఎంతో భక్తి శ్రద్ధతో పూజించాలని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీశక్తి కన్వెన్షన్ భవనం వద్ద 1000 మట్టి వినాయక ప్రతిమలను డాక్టర్ సూర శ్రీనివాసరావు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలతో నష్టపోయిన విజయవాడ బాధితుల సహాయార్థం జిల్లా ఉద్యానవన శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, రైతులు, రైతు సంఘాలు వరదలతో నష్టపోయిన ప్రజలకు భారీ ఎత్తున బియ్యం, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, అరటిపళ్ళు, ఉల్లిపాయలు, వంకాయలు, క్యాబేజీ, బంగాళదుంపలు, చిక్కుడుకాయలు, వివిధ రకాల కూరగాయలు, సుమారుగా 1,50,000 రూపాయలు విలువ చేసిన నిత్యావసర సరుకులను 4 ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో విజయవాడకు తరలించారు. ఈ వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రత్నాల వరప్రసాద్, శ్రీకాకుళం ఉద్యాన సాంకేతిక అధికారి కె శ్రీరామ్మూర్తి, రణస్థలం ఉద్యానాధికారి ఎం అనుష, ఆంధ్రవలస ఉద్యానాధికారి అయంతి కుమారి, నాబార్డు డిడిఎం రామకృష్ణ, ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నోక సన్యాసరావు తదితరులు ఉన్నారు. ఈనాటి వార్తలు ఇంతలో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.